ప్రతిబంధకాన్ని సృష్టించడమే. స్నానానికి ప్రతిబంధకాన్ని సృష్టించడం చాలా తేలిక. ఎందుకో తెలుసా? ఒకటే అంటాడు, నీళ్లు బురదగా ఉన్నాయండి అంటే చాలా అయిపోయింది, అంతే, ఇంకా స్నానం పోయింది. అది గంగండి, అది పైకి అలా ఉందేమో, అది ఇండిపి గింజ. నాలో ఉన్న కల్మషాల్ని పోగొట్టగలిగిన శక్తి దానికి ఉందని మునిగిన వాడెవరో వాడు ధన్యాత్ముడు. మరి మణికర్ణికా ఘట్టంలో ఓ మొసలు అక్కడే ఉన్న దానికి వచ్చిందా ఫలితం? మనసులో అధ్యవసాయం ఇది. మనసులో అధ్యవసాయం ఉంటే స్నానము వలన ఫలితం, అంతేకాని కేవలం అజ్జనము ఫలితమైతే మొసలికి వచ్చి ఉండాలి, మరి రాలేదే. ఎందుకని అంటే దానికి శాస్త్రం మీద విశ్వాసం పెంచుకోవడానికి విని అధ్యవసాయమును పెంపొందించుకోగలిగిన ధృతితో కూడిన మనస్సు లేదు, అది మనకుంది. అలా మార్చడానికి, బుద్ధి మీద ప్రభావం చూపించడానికి శాస్త్రము గురువు ఉన్నారు. ఇక్కడొచ్చింది. అందుకే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అసలు గురువు పేరెత్తకుండా ఏదీ చేయలేము. అందుకే గురువు తలుచుకున్నాడు, ఆ కోట్ల కోట్ల జన్మల పుణ్యాన్ని మీకు తీసుకొచ్చి మూటకట్టప్పజెప్పేస్తాడు, అంతే. కాబట్టి అది గురువు. అందుకే మహానుభావుడు పోతన గారు భాగవతంలో అద్భుతమైనటువంటి పద్యం, రుక్మిణీ కళ్యాణంలో రుక్మిణీదేవి అంటుంది, నాకు నువ్వు ఈశ్వరుణ్ణి తీసుకొచ్చి ఇచ్చావు అగ్నిజ్యోతండితో అంటుంది, నేను దీనికి నీకేం చెయ్యాలి? దీనికి నీకున్ ప్రత్యుపకృతిని చేయంగా నేనేరా అంజలి ఘటించదభుసురాన్వయమణి సద్బంధు చింతామణి. గురువుగారికి ప్రత్యుపకారం ఏమిటి? చేయడానికి ఉండదు. ఏం చేయాలి? ఎప్పుడూ గురువుగారికి నమస్కారం చేస్తూ ఉండడమే. మణికర్ణిక వైభవం చెప్పిన శంకర భగవత్పాదులకి ఏం చేస్తుండాలి? జయ జయ శంకర హర హర శంకర అంటూ పడవలో వెళ్ళడమే. నువ్వు అదొక్కటి మరిచిపోయి పడవలో తేభ్యమ్మహం వేసుకొని చూస్తూ వెళ్ళిన నాడు నువ్వు కృతజ్ఞుడవైపోయావు. జయ జయ శంకర హర హర శంకర అని వెళ్ళిన నాడు నువ్వు కృతజ్ఞుడవయ్యావు. చెప్పినది శంకర భగవత్పాదులు మణికర్ణికా స్తవాన్ని. నీకు విశ్వాసాన్ని ఇచ్చిన వారు శంకర భగవత్పాదులు. శంకరుడు అన్న పేరు వచ్చేటట్టు కాకుండా స్నానం చేసిన వారికి ఫలితం వచ్చేటట్టుగా స్తోత్ర రచన చేసి ఇచ్చిన వారు శంకర భగవత్పాదులు. ఇన్ని కోట్ల జన్మల పుణ్యాన్ని నీకు తీసుకొచ్చి కట్టబెడుతుంటే ఇన్ని నీకు చెప్పిన శంకరుల నామం చెప్తూ ఘట్టానికి వెళ్ళి నువ్వు రావడానికి నీకు భేషజం అడ్డొస్తే నువ్వు కృతజ్ఞుడవు. నీకెక్కడి నుంచి వస్తుంది పుణ్యం రమ్మంటే? నోరారా నువ్వు చెప్పగలగాలి శంకరనామం. నువ్వు శంకరుల కన్నా గొప్పవాడివేం కాదు. శంకరుల కన్నా గొప్పవాడు లోకంలో వేరొకడు లేడు లేడు లేడు. కాబట్టి ఆయన నామం నిరంతరం ప్రతిధ్వనిస్తుండాలి. అందుకే జయ జయ శంకర హర హర శంకర చెప్తూనే వెళ్ళాలంతే. అనుగ్రహించిన వాడు ఈ శరీరాన్ని ఇచ్చిన తండ్రిని గుర్తు తెచ్చుకుంటే నమస్కరిస్తున్నామే, తల్లిని నమస్కరిస్తున్నామే. మనకి